ఎక్సైట్మెంట్ ఉంటుంది మూవీ చూడడానికి. ఇందులో అలాంటి ఎలిమెంట్ ఏమీ లేదు. సూపర్ పవర్ అసలు హీరోకి సూపర్ పవరే లేదు, కామన్ సెన్సే లేదు. ఇంక ఇందులో సూపర్ పవర్ ఏముంటుంది నాకు చాలా ప్యాథటిక్గా అనిపించింది. అంటే తేజ సజ్జా ఎందుకు ఇలాగ ప్రతిదానికి గాడ్ సూపర్ న్యాచురల్ ఇవే ఎందుకు పెట్టుకుంటున్నారు మూవీస్లో? అంటే మీకు ఇది చాలా ఈజీగా దొరికేస్తుంది, ఇదైతే ఈజీగా. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం మిరై మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్ అండ్ వాళ్ళతో పాటు శ్రేయ, జగపతి బాబు, జయరామ్ వీళ్ళు కూడా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై కార్తిక్ కట్టమనేని. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది గౌరా హరి. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే అశోకుడు అన్న ఒక క్యారెక్టర్ చూపిస్తారు మనకి. ఆయనకి ఒక పవర్ ఉంటుంది, అదే ఎప్పటికీ చావరు అలాంటి ఒక పవర్ ఉంటుంది కదా, మృత్యుంజయుడు అలాగా. సో అలాంటి ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ వల్ల తనకే ఇష్యూస్ వస్తున్నాయి అని తను రియలైజ్ అవుతాడు. చాలా వినాశనాలకు కూడా అది కారణం అవుతుంది, ఇవన్నీ చూడాల్సి వస్తుందని చెప్పి ఆయన ఫీల్ అయ్యి ఆయన ఏం చేస్తారు, నా నాలెడ్జ్ అంతటినీ కూడా ఒక 9 డిఫరెంట్ బుక్స్లోని డివైడ్ చేసి పెడతాను. వాళ్ళు ఆ డివైడ్ అయిన బుక్స్ని జాగ్రత్తగా ఉంచుతాను. సో ఒకరి చేతులకే ఎప్పటికీ వెళ్లకుండా అలాంటి ఇష్యూస్ మళ్ళీ ఇంకెప్పుడు ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి అని చెప్పి చేస్తారు. సో ఇదంతా కూడా ఎప్పుడో త్రేతాయుగంలో జరుగుతుంది. సో ప్రజెంట్ అలా కట్ చేస్తే మనకి ప్రజెంట్లోని ఒకరు అదే విలన్ ఉన్నారు కదా మంచు మనోజ్, ఆయన శక్తి అంతా తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ శక్తి అంతా తీసుకోకుండా హీరో ఎలా ఆపాడు అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్గా ఒక 2 hours 45 minutes అలా ఉంటుందన్నమాట. ఇందులో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ ఏదో వెళ్తుంది, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అవ్వడం కానివ్వండి, హీరోకి అండ్ విలన్కి ఇంట్రడక్షన్స్ చూపించడం, ఇంక ఇవన్నీ ఇలాగా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇంటర్వెల్ ప్లాట్ ఇక్కడికి వచ్చేసింది అమ్మయ్య అని అనుకున్నాను నేను, బట్ అక్కడికి ఇంకా వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుంచి ఒక 15-20 minutes డ్రాగ్ అయ్యింది. అలానే సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే ఇంకా కొంచెం డ్రాగ్ అయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే బాగా స్లోగా నెరేషన్ వెళ్తుంది సెకండ్ హాఫ్లోని. లాస్ట్లో ఒక 2-3 హై పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా నాకు అవి అంతగా ఇంపాక్ట్ కలిగించలేదు. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు రెండు కూడా బిలో యావరేజ్ ఆర్ యావరేజ్ లానే అనిపించింది. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు నాకు ఎక్కడ ఈ మూవీలోని ఏం అనిపించలేదు. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ అంటే యాక్చువల్లీ మూవీ చూడడానికి బాగుంది. వాళ్ళు తీసుకున్న బడ్జెట్కి కానివ్వండి, చూపించిన లొకేషన్స్ ఆర్ ఏదైనప్పటికీ కూడా అది కొంచెం చూడడానికి నీట్గా ఉంది. సో అదొకటి నాకు బాగా అనిపించింది. అండ్ దీని తర్వాత డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే యాక్చువల్లీ ఈయన ప్రీవియస్గా కార్తికేయ 2 వర్క్ చేశారంట. అండ్ ఈగల్ నాకు ఆల్రెడీ తెలుసు అది అసలు బాగోదు. ఆ మూవీ యావరేజ్ టు బిలో యావరేజ్ అనే చెప్పొచ్చు. సో ఆ మూవీకి కార్తికేయ 2కి అండ్ ఈ మూవీ ఆయన జానరా సెలెక్షన్ ఎప్పుడైనా కొంచెమైనా క్లిక్ అవుతుంది అంటే ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ ఇలాంటి వాటి మీద కొంచెమైనా ఆయన రాయగలరేమో అన్న ఫీలింగ్ అనిపించింది. బట్ అది కూడా రొటీన్గానే ఉంది. నాకు ఎక్కడ ఒక ఎక్స్ట్రాడినరీ ఇది చాలా అమేజింగ్ అన్న ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. సో నా వరకు తెలిసినంత వరకు అయితే నాకు డైరెక్షన్ కూడా పెద్దగా ఎక్కలేదు ఈ మూవీ వరకు మనం చూసుకుంటే. ఇందులో మెయిన్గా పర్ఫార్మెన్సెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. తేజ సజ్జని కూడా కొన్ని ప్లేసెస్లో చూపించినప్పుడు ఎలా చూపించారంటే ఒక షార్ట్లో ఓన్లీ ఫేస్ వరకు చూపించడం. ఎందుకంటే యాక్చువల్లీ వీళ్ళు ఎలా ప్రమోట్ చేశారు, ఇది ఒక సూపర్ హీరో మూవీ అని చెప్పి ప్రమోట్ చేశారు. బట్ అలాగాని సూపర్ హీరో ఎలిమెంట్స్ ఏమీ లేవు నాకు ఈ మూవీ చూసినంతసేపు. నాకు అలాంటి ఫీలింగ్ ఎక్కడా కలగలేదు. అందుకని చెప్పి ఆ పర్సనాలిటీకి ఫిట్గా కనిపించాలని చెప్పి కొన్ని ప్లేసెస్లో ఇంటర్వెల్ టైం దానికన్నా ముందు అక్కడ ఏదో మ్యానిపులేట్ చేసేదని అనిపించింది. బట్ తేజ సజ్జా చూడడానికి కొంచెం చిన్నగా ఉన్నారు. సో నాకు ఆ మ్యానిపులేషన్ క్లియర్గా అర్థమైపోయింది. మూవీ మొత్తంలో కూడా ఆయన షార్ట్స్ అలాగే చూపించారు, నాకు అలా అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ అంటే ఆయనకి యాక్చువల్లీ ఇందులో పెద్దగా స్కోప్ లేదనే చెప్పొచ్చు. ఎమోషనల్ సీక్వెన్సెస్ కానీ అవన్నీ కూడా చాలా నార్మల్గా వెళ్ళిపోయాయి. అతనికంటూ ఒక మంచి ఇంపాక్ట్ ఉన్న సీన్స్ అని నాకు ఎక్కడ అనిపించలేదు అదర్ దెన్ స్టన్స్ ఆర్ సంథింగ్.
అండ్ అలానే హీరోయిన్ తీసుకున్నా కూడా తనకు కూడా లైక్ ఎలా అంటారు, ప్లాస్టిక్ ఫేస్లా ఉంటుందంటారు కదా, అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ అంతగా తెలీదు. మరి ఎందుకు అలా పెట్టారో నాకైతే అర్థం కాలేదు. తిను అర్జున కళ్యాణం, అశోకవనంలో అర్జున్ కళ్యాణం అని చెప్పి మూవీ వచ్చింది కదా విశ్వక్సేన్, అందులో కూడా ఉంటారు ఈమె. అందులో కొంచెం ఓకే బబ్లీగా నార్మల్గా ఉంటుంది కదా క్యారెక్టర్, సో అది ఓకే. బట్ ఈ క్యారెక్టర్ని చూపించే విధానం కానీ తను పుల్ ఆఫ్ చేసిన విధానం కానీ పెద్దగా అట్రాక్టివ్గా నాకు అనిపించలేదు. అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అలానే మంచు మనోజ్ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ మంచు మనోజ్ ఒక మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన ప్రీవియస్గా గౌడన్ రీమేక్ ఒక మూవీ చేశారు కదా, అందులో వాయిస్ అదంతా అదేదో అన్నట్టు మాట్లాడడం, ఆ ఎపీరియన్స్ కూడా సరిగ్గా ఇవ్వకపోవడం, అవన్నీ నాకు చాలా నెగిటివ్గా అనిపించింది. ఆ మూవీలో కూడా చాలా చిరాకు కూడా అనిపించింది ఒక సెకండ్ టైంలోని. ఎందుకు మరి ఇంతలాగా ఎగ్జాగ్రేట్ చేసి వాయిస్ అవన్నీ చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీలో మాత్రం ష్యూర్లీ ఎవరికైనా బాగా పాజిటివ్ జరిగిందంటే డెఫినెట్లీ మంచు మనోజ్ కనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వాయిస్ బాగుంది ఇందులో, ఆ వాయిస్ బాగుంది ఇన్ ద సెన్స్ మరి అలాగే హై బేస్ అలాదేం కాకుండా నీట్గా ఉంది ఆయన వాయిస్ ఇందులోని. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన క్యారెక్టర్ రైటింగ్ కూడా బాగుంది. యూజువల్లీ హీరో కన్నా విలన్ క్యారెక్టర్సే రైటింగ్ బాగుందని చెప్పొచ్చు. ఇందులో కూడా అతని ఆలోచన కానీ, ఇప్పుడు మనం అలాగే అవెంజర్స్లో థానోస్నే కొన్నిసార్లు అనుకుంటాం హీఈస్ గ్రేట్ అని, సో అలాగే ఇతని ఆలోచన కూడా కొన్నిసార్లు చూస్తే ఇతనే ఆలోచనే బెటర్ అని అనిపించింది. అండ్ ఆయనకి లుక్ వైజ్ కూడా ఆయనకి ఇచ్చిన అటైర్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆయనకున్న స్కోప్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారని నాకు అనిపించింది. అలానే శ్రేయ కూడా మంచి క్యారెక్టర్ వచ్చింది చాలా ఇయర్స్ తర్వాత, అండ్ తను కూడా బాగానే యాక్టింగ్ చేశారు. పెద్దగా లేదు బట్ ఓకే ఫైన్ అని నాకు అనిపించింది. మిగతాది జగపతి బాబు, జయరాం ఓకే ఫైన్ అని నాకు అనిపించింది. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది గౌరా హరి. ఈయన ప్రీవియస్గా హనుమాన్ మూవీ చూసేది, యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. అందులో ఏం చేశారు ఇందులోనే అలా చేశారు. నాకైతే ఒక సెకండ్ పాయింట్లో ఎందుకురా బాబాయ్ సేమ్, అంటే అక్కడ హనుమాన్ని పెట్టారు, ఇక్కడ ఎవరిని రాముడిని పెట్టారు, ఇంకంతే ఇంకా అంతకు మించి ఏమీ డిఫరెన్స్ లేదు. అసలు నాకు మ్యూజిక్ అయితే అసలు ఫ్రెష్నెస్ అన్నదే ఎక్కడ కనిపించలేదు. సో నాకు నచ్చలేదు. నాకు మ్యూజిక్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమీ అనిపించలేదు. అండ్ వర్కౌట్ అయ్యింది అంటే నా వరకు అయితే అసలు 0% వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఏం వర్కౌట్ అవ్వలేదంటే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏది వర్కౌట్ అవ్వలేదని అయితే నేను చెప్తాను. స్టార్టింగ్ మనకి ఓపెనింగ్ షాట్ చూపించినప్పుడు అది కల్కి మూవీ వైబ్స్ వస్తాయి. ఇంకా మరీ ఎంత దారుణం అంటే అక్కడ అమితాబ్ బచ్చన్, అశ్వత్థామ ఆయన ప్రీవియస్గా ఎలా అయితే ఒక పొజిషన్లో కూర్చొని ఉంటారు, ఒక ఫీల్డ్ ఉంటుంది కదా, సేమ్ అదే మళ్ళీ ఇక్కడ కూడా చూపించారు. నాకు అసలు ఏంటి మరి అంత దారుణంగా అదే చూపిస్తున్నారు. హీరో ఇంట్రడక్షన్ కూడా కల్కిలో ఎలా అయితే హీరో ఇంట్రడక్షన్ కొంచెం ఫన్గా ప్రభాస్ గారిని ఎలా అయితే చూపిస్తారు, సేమ్ ఇది కూడా అదే కాపీ చేసినట్టు అనిపించింది. ఇంకా ఒకటి కాదు, ఆఖరికి ఈ మూవీ ఎలా అనిపించింది అంటే ఒక కల్కి మూవీ కానీ అండ్ ప్రీవియస్గా ఈ హీరో చేసిన హనుమాన్ మూవీ కానీ రెండు మిక్స్ చేసి ఇంకో మూవీ చేస్తే ఎలా ఉంటుంది అన్ని చూపించిన ఫీలింగ్ నాకు అనిపించింది. అండ్ మెయిన్గా అసలు ఈ 9 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరే వేరే ప్లేసెస్లో ఉంటాయి అని చెప్తారనమాట. మంచు మనోజ్ కూడా కొంచెమన్నా కష్టపడి వెళ్తాడు. ఏదైతే మనకి హీరో మిరాయ్ అని చెప్పి ఇంత పెద్ద అస్త్రం రాముడు యూజ్ చేశాడు ఇది అది అని చెప్పిందంతా కూడా అలా వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చేస్తాడు అనమాట హీరో. నాకైతే షాక్. ఓకే ఇంకా చాలా కష్టపడాలేమో, అక్కడ దాకా వెళ్ళడానికి ఇంకా కష్టపడాలేమో అనుకుంటే జస్ట్ 2 minutesలో క్లియర్ చేస్తాడు, తీసుకొని వచ్చేస్తాడు. నేనైతే ఓ బాబోయ్ ఇది ఎక్కడ బాధ బాబోయ్ అని అనుకుంటా. నాకైతే పిచ్చగా నవ్వొచ్చింది. ఈ మూవీ మొత్తంలో మనం అసలు లాజిక్ అన్నదే మాట్లాడకూడదు, లాజిక్ అన్నదే అడగకూడదు. ఎందుకంటే సర్టెన్ టైంలోనే ఉంటుంది కదా, అంటే ఈ 9 బుక్స్లో ఉన్నాయి కదా, అందులో ఆల్రెడీ ఒకటి మిస్సింగ్ అనమాట. ఎవరికి ఎక్కడుంది అన్నది ఎవరికీ తెలీదు. ఈవెన్ మంచు మనోజ్కి కూడా తెలీదు, ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు ఎవరికీ తెలియదు. అది శ్రేయకి ఎప్పుడో తెలిసి ఉంటుంది అంతే. అది అసలు మీరు కనిపెట్టకుండా ఉంటే అదే అయిపోయింది కదా. ఇప్పుడు ఆ మంచు మనోజ్ ఎక్కడి నుంచి వెళ్ళి కనుక్కుంటాడు.
దానికోసం అని చెప్పి హీరో వెళ్ళి కనిపెట్టి తీసుకొచ్చి దా బాస్ ఇదిగో తీసుకో నీకోసమే నేను తెచ్చాను అన్నట్టు ఇస్తాడు. నాకైతే బుర్ర పాడైపోయింది అసలు. మినిమం కామన్ సెన్స్ యూజ్ చేయాల్సిన ప్లేస్లో కూడా వాళ్ళు ఏమీ కామన్ సెన్స్ అన్నది కూడా యూజ్ చేయకుండా ఇంత పెద్ద స్క్రిప్ట్ రాశారు అన్నది నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. చాలా ఫూలిష్గా ఉంది అది ఏదైతే చూపించాలి అనుకున్నారో. అండ్ హనుమాన్ మూవీకి దీనికి కంప్లీట్ సిమిలారిటీస్ ఉన్నాయి. అక్కడేమో ఒక స్టోన్ దొరుకుతుంది, అందులో దేవుడు అంటారు. ఇందులో ఒక కర్రను తీసుకొస్తారు, ఇందులో దేవుడు ఉన్నాడు అంటారు. ఆ గ్రాఫిక్స్ కానివ్వండి, ఆ వెనకట్ల ఆ హనుమాన్లో చూపించే అందులోనే ఇది ఉంటుంది కదా, స్టోన్లోంచి లైటింగ్ వచ్చినట్టు ఇలా రేలోని లైటింగ్ వచ్చినట్టు చూపిస్తారు కదా, ఇందులో కూడా అలాగే సేమ్ ఆ కర్ర నుంచి విల్లులా చేసి ఆ విల్లులోంచి లైటింగ్ వస్తున్నట్టు. ఇంకా ఎక్కడ మెయిన్గా ఆ టెక్నికల్ టీం అంతా ఇక్కడికి తీసుకొచ్చేసినట్టున్నారు. మ్యూజిక్ సేమే ఉంది, ఆ చూపించే విధానం సేమే ఉంది, సినిమాటోగ్రఫీ సేమే ఉంది. అసలు ఏం చేశారు మీరు డిఫరెంట్గా ఈ మూవీలో అని నాకు అడగాలనిపించింది. అండ్ ఇందులో మెయిన్గా బ్రహ్మాస్త్ర మూవీ ఉంటుంది కదా, అదే కాన్సెప్ట్ బ్రహ్మాస్త్రలో కూడా సేమ్. ఒక 4-5 అస్త్రాలు ఉంటే వాటన్నిటిని కలిపి ఒక్కొక్కరు ఒక దగ్గర మెయింటైన్ చేస్తుంటారు. అవన్నీ కలిపితే ఒక బ్రహ్మాస్త్రం అవుతుంది, అది కావాలి విలన్కి. సేమ్ కదా, ఇది సేమే. మీరు అసలు ఎక్కడ క్రియేటివిటీ చూపించరు అన్నది నాకు అస్సలు అర్థం కాలేదు. ఈ మధ్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ని చూపిస్తారు, దేవుడుగా కన్వర్ట్ చేసేస్తారు. హనుమాన్ మూవీలో లాజిక్కే ఉండదు, అందులో కూడా అలాగే దేవుడు 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 అని చెప్పి చూపిస్తారు, జస్ట్ ఇలాగ తీసుకొచ్చేస్తారు. అండ్ ఈ మూవీ కూడా అలానే చేశారు సేమ్. నాకు అసలు ఫ్రెష్నెస్ అన్నదే కనిపించలేదు. అండ్ ఈ మూవీకి కార్తికేయ మూవీకి కూడా చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఆ స్నో షాట్స్ కానీ, ఈ నక్షత్రం ఎక్కడికో తీసుకెళ్తుంది నన్ను అని చెప్పి చూపించడం, నాకైతే అసలు బీభత్సమైన తలనొప్పి వచ్చింది. హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎందుకురా బాబు ఈ సినిమాకి వచ్చానన్న ఫీలింగ్ నాలో బాగా ఎక్కువగా ఉందంటే ఈ మూవీ అనే చెప్పాలి. ఫైనల్లీ ఈ మూవీ నాకెలా అనిపించిందంటే నాకైతే 0% వర్క్ అయ్యింది అని నేను చెప్తాను. యాక్చువల్లీ మనం ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు ఏదో ఒకటి ఫ్రెష్ అనిపించాలి. ఈ మూవీలో నాకు ఏమీ అనిపించలేదు. అదే టైప్ హనుమాన్ టైప్ ఆఫ్ యాక్టర్ అండ్ స్టోరీ సేమ్, అండ్ బ్రహ్మాస్త్ర టైప్ స్టోరీ, అండ్ ఇంకేమి లేదు. అంటే ఫ్రెష్గా మనం చూసి వావ్ ఇది కొంచెం ఫ్రెష్గా ఉంది అని అనిపించేలాగా నాకు అసలు ఏమీ అనిపించలేదు. ఆఖరికి అవెంజర్స్లో కూడా 3-4 కలిపేశారో అనిపించింది. నాకైతే చాలా చిరాకు అనిపించింది. సో నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది ఎందుకు ఫ్రెష్గా లేదంటే ఇది అసలు సూపర్ హీరో మూవీలానే లేదు. మనం చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు క్రిష్ టైప్ ఆఫ్ మూవీ కానివ్వండి, రీసెంట్గా మలయాళంలో వచ్చిన లోకా కానివ్వండి, అండ్ మనదేది మిన్నల్ మురళి, ఇవన్నీ మూవీస్ మనం చూసుకుంటే అట్లీస్ట్ కొంచెమైనా వాళ్ళ సూపర్ పవర్కి తగ్గట్టు ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎందుకు మారారు, వీళ్ళకి అసలు ఏముంది అని చెప్పి మనకి ఏదో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది మూవీ చూడడానికి. ఇందులో అలాంటి ఎలిమెంట్ ఏమీ లేదు. సూపర్ పవర్ అసలు హీరోకి సూపర్ పవరే లేదు, కామన్ సెన్సే లేదు. ఇంక ఇందులో సూపర్ పవర్ ఏముంటుంది నాకు అర్థం కాలేదు. సో అదేదో ఒక స్టిక్ లాంటిది దొరుకుతుంది, అది ఎప్పుడో రాముడిది. ఇది ఒక దేవుడు బేస్ మీద పెట్టుకొని తీసిన ఒక సినిమా వితౌట్ ఎనీ న్యూ కంటెంట్. ఏదో చాలామంది ఉంటారు కదా, ఇప్పుడు దేవుడిని చూపిస్తే చాలు మేము చూసేస్తాము, మాకు ఆ దేవుడు అన్న పేరు రాసి పెడితే చాలు మేము చూస్తాము అనుకునే వాళ్ళకి ఈ మూవీ కాస్త కూస్త వర్కౌట్ అవ్వచ్చు. అండ్ ప్రతి ఒక్కరు అంటున్నారు ఇప్పుడు 50 crores 60 crores మాత్రమే పెట్టి ఇంత పెద్ద సెన్సేషనల్ అమేజింగ్ గ్రాఫిక్స్ అవన్నీ పెట్టారు అని. అసలు ఆ పాయింట్ అయితే నేను అసలు యాక్సెప్ట్ చేయను. దీనికన్నా తక్కువ బడ్జెట్లో 10 crores 15 crores మలయాళం మూవీస్ పిచ్చ క్యాక్గా ఉంటాయి. మంజుమల్ బాయ్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన లోకా కానివ్వండి, అప్పట్లో రిలీజ్ అయిన 2018 కానివ్వండి, ఇవన్నీ మూవీస్ చూసుకున్నట్లయితే అందులో దేవుడిని అన్న పాయింట్ ఎక్కడ మిక్స్ చేయరు, బట్ కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంటే ఇంపార్టెంట్. సో నాకు ఆ మూవీస్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి వీటికన్నా అని నా పర్సనల్ ఒపీనియన్. బట్ మేము చూస్తాము, మాకు దేవుడు ఉంటే చాలు అనుకునే వాళ్ళు మాత్రం మీరు ఈ మూవీని ట్రై చేయొచ్చు. చాలా పుష్ ఇచ్చారు ఫస్ట్ 3 daysలోని. నేను చూసిన థియేటర్లోనే చాలామంది సైలెంట్గా ఉన్నారు. ఒక 2-3 ప్లేసెస్లో హై పాయింట్స్ వచ్చాయని అరిచినా సరే మళ్ళీ అగైన్ సైలెంట్ అనమాట, ఏం లేదు మూవీలో అని అందరికీ తెలుసు. బట్ ఎందుకో మరి అంత పాజిటివిటీ ఫస్ట్ 3 daysలో వచ్చిందన్నది నాకు తెలీదు. మెయిన్గా మన తెలుగు మూవీ అంటే నేను ఫస్ట్ అసలు నమ్మది రివ్యూవర్స్నే.
ఓకే. ఏం చేస్తారంటే ఏ మూవీ వచ్చినా సరే, ఎక్కడ చూసినా సరే 100% పాజిటివిటీ రివ్యూస్ పెట్టడం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కావాల్సిన బడ్జెట్ ఏదైతే పెట్టారో అది ఆ ఫస్ట్ 3 డేస్‌లోనే కలెక్ట్ చేసేసుకుంటున్నారు. జనాల్లోకి నిజం వచ్చేలోగా ఇంకేం లేదు. మనం ఆడియన్స్ ఎవరైతే డబ్బులు పెడుతున్నామో ఆ డబ్బులన్నీ పోయినట్టే ఫటాక్ అనమాట. సో అది కొంచెం మైండ్లో పెట్టుకోండి. అండ్ చూడాలి అనుకుంటే మీరు థియేటర్లో అయితే చూడొచ్చు. అండ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బెచ్.